ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన యువ అభిమాని చివరి కోరికను తీర్చారు. తెలంగాణలోని హనంకొండలో అభిమాని నిరంజన్ నివాసానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఎదుగుదల లేక పూర్తిగా మంచానికి పరిమితమైన నిరంజన్ తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ కలవాలని ఆశించాడు. ఈ విషయం తెలంగాణ జనసేన నాయకుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేరుగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, హన్మకొండకు చెందినటువంటి నిరంజన్ అనే వాళ్ళు గత కొంతకాలం నుంచి కూడా డిఎన్డి అనే వ్యాధితో బాధపడుతున్న తరుణంలో స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ సంస్థల నేతలతో కూడా వారు సంప్రదింపులు జరిపారు. తన చివరి కోరిక పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా నేపథ్యంలో వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ యొక్క సమాచారాన్ని మాత్రం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వారికి అయితే చేరవేసిన నేపథ్యంలో అతని పరామర్శ మాత్రం ఈ నెల 2వ తారీఖున రావాల్సి ఉంది. కానీ కొన్ని పరిణామాల నేపథ్యంలో రాలేకపోవడం, ఆ తర్వాతకి ఈ రోజు మాత్రం షెడ్యూల్ పెట్టడం, ఈ రోజు ఉదయం 9:30 ప్రాంతాల్లో మాత్రం హన్మకొండలో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి నిరంజన్ ఇంటికైతే చేరుకోవడం జరిగింది. చేరుకున్న క్రమంలో నేరుగా తన ఇంటికి వెళ్ళడం, అదేవిధంగా నిరంజన్ తో కూడా మాట్లాడినటువంటి కొన్ని అంశాలు కూడా మనం పరిశీలించవచ్చు. ముందుగా అయితే అతన్ని ఏటుందో కూడా నిరంజన్ కలిసి అతని యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మంచం పైనే కూర్చోవడం, అదేవిధంగా ఆత్మీయతంగా హత్తుకోవడం, అదేవిధంగా నిరంజన్ మృదుటిపై కూడా ముద్దు పెట్టి ఆప్యాయంగా అయితే పలకరించినటువంటి పరిస్థితి. మరోవైపు నిరంజన్ తో మాట్లాడడం, అదేవిధంగా తన యొక్క ఆరోగ్యంపై కూడా ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వారి యొక్క తల్లిదండ్రులతో ఇద్దరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని వివరాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాతకి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత తన వైద్య ఖర్చుల కోసం మాత్రం తన ఆర్థిక సాయం చేస్తున్నట్లుగా ప్రకటించడం, ఆ వెంటనే కూడా 1 లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా వెంటనే అందజేశారు. అదేవిధంగా తనతో పాటు వచ్చేటువంటి క్రమంలో టీటీడీ సంబంధించినటువంటి శేషవస్త్రాన్ని, అదేవిధంగా తీర్థ ప్రసాదాలు కూడా తీసుకొచ్చి తన కుటుంబానికి కూడా అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా నిరంజన్ అయితే పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. అందులో ప్రధానంగా నిరంజన్ సంబంధించినటువంటి తనకు ఒక కుక్క పిల్ల కావాలంటూ కూడా వేడుకోవడం, ఆ వెంటనే కూడా హామీ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అతి తొందరలో కూడా తనకు పంపిస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తనతో పాటు నిరంజన్ తో సెల్ఫీలు దిగడం, అదేవిధంగా కాసేపు సుమారుగా 30 నిమిషాల పైగా కూడా నిరంజన్ తో గడిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నిరంజన్ సంబంధించి ఒక జన్యుపరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. అతను ఎక్కువ కాలం కూడా బ్రతికే ఛాన్స్ లేదని చెప్పి వైద్యులైతే నిర్ధారించారు. కాబట్టి అతని యొక్క కోరికలు నెరవేర్చేందుకే పవన్ కళ్యాణ్ నేరుగా ఈ రోజైతే హన్మకొండకు రావటం, నిరంజన్ ను పరామర్శించడం, అదేవిధంగా తనతో పాటు కొంత సమయాన్ని కూడా కేటాయించి తనతో ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు మరి తన కుటుంబాన్ని కూడా ఆదుకునేందుకైతే ముందుకు వచ్చారు. తను పనిచేస్తున్నట్టు ఒక క్యాంటీన్ లో పనిచేస్తున్నట్లుగా వారైతే పేర్కొన్నటువంటి క్రమంలో కూడా స్వయంగా వారు ఒక ఉపాధి కల్పించేందుకు క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తానంటూ కూడా వారికి ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం, అదేవిధంగా వారి కోరినటువంటి కోరికలు కూడా నెరవేర్చేందుకైతే తాను సిద్ధంగా ఉన్నాను, అవన్నీ కూడా త్వరలోనే హామీ ఇస్తా అంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా ఇటు జనసేన కార్యకర్తలు అయిపోయింది, అదేవిధంగా తన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మొత్తం హన్మకొండ ప్రధాన ప్రాంతం ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీతో పాటు అక్కడ ఉన్నటువంటి హనుమాన్ నగరం పూర్తిగా అభిమానులతో నిండిపోయింది. ఈ క్రమంలో పోలీసులు భారీగా అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి రాకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కూడా హఠాత్తుగా సెక్యూరిటీని తోసుకొని ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో సెక్యూరిటీ వెంటనే అప్రమత్తం కావడం, వారందరినీ కూడా తోసివేసి పక్కకు పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతానికి ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పూజాకాలు నిర్వహించినట్టు వచ్చి నేరుగా హైదరాబాద్ కి అయితే మరి కొద్దిసేపట్లో వెళ్లే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.
అయితే ఈ సందర్భంగా పోలీసులు మొత్తం పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు కదా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మరోవైపు భారీ ఎత్తున అభిమానులు రావడంతో పవన్ కళ్యాణ్ పడిపోయారు, ఆయన చేతిని కూడా అభిమాని గట్టిగా పట్టుకొని లాగారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏం జరిగింది అసలు? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు నిరంజన్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరిగి తన వాహనంలో ఎక్కేటువంటి క్రమంలో వారి జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నేతలు, అదేవిధంగా మరి కొంతమంది ముఖ్యమైనటువంటి అభిమానులతో కూడా తను మాట్లాడటం అదేవిధంగా మరికొంతమందితో తను సెల్ఫీలు దిగడం అయితే జరిగింది. ఈ క్రమంలో సెల్ఫీలు దిగేటువంటి క్రమంలో ఒక అభిమాని మాత్రం హఠాత్తుగా సెక్యూరిటీని తోసుకుంటూ ముందుకైతే వచ్చి పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కింద పడిపోయే స్థాయికి అయితే వచ్చాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ ఏమంటే అప్రమత్తం కావడం, పవన్ కళ్యాణ్ వెంటనే పట్టుకోవడం, ఆ వెంటనే గట్టిగా పట్టుకున్నటువంటి అభిమానులు లాగి పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో సెక్యూరిటీ అక్కడ ఉండటం ఏమంటే అప్రమత్తం కావడంతో కూడా కాస్త ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. లేకపోతే మాత్రం కింద పడిపోయే అవకాశం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ క్రమంలో సెక్యూరిటీ అప్రమత్తం కావడం, అటువంటి అభిమానులందరినీ కూడా తోసి పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ హన్మకొండకు వస్తున్నారని వార్త తెలిసిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లలోకి అయితే చేరుకోవడం జరిగింది. ముందస్తుగానే పోలీసులు కూడా వారందరినీ పసిగట్టినటువంటి పోలీసులు ముందస్తుగానే అప్రమత్తం కావడం, ఎవరిని కూడా లోపలికి అనుమతించకపోవడం, ఏదో కాలనీకి సంబంధించిన వారిని మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఇంటికే పరిమితం చేశారు. మిగతా సంబంధించిన ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారందరినీ కూడా ఎవరిని కూడా లోపలికైతే రాకుండా అడ్డుకట్ట వేశారు, బారికేడ్లు వేశారు. ప్రతి ఇంటికి ఒక 2 పోలీసుల చొప్పున కూడా సెక్యూరిటీ కూడా కేటాయించారని చెప్పొచ్చు. ఈ క్రమంలో అనుకోకుండా అభిమానుల ఎక్కువ రావడం, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో రావడం కూడా కాస్త ఇట్లాంటి చిన్న ప్రమాదాలు అయితే కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.